రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. ఎండలు పెరిగి రాలుతున్న పిందె, రైతుల్లో ఆందోళన, ఏటా తప్పని తిప్పలు. పంట వస్తే గిట్టుబాటు ఉండదు, ధరలుంటే దిగుబడి ఉండదు, రెండు కలిసొస్తే వాతావరణం అనుకూలించదు. ఇలా ఏటా ఏదో ఒక కారణంతో మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతికూల వాతావరణం ఆందోళనకు గురి చేస్తోంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో మామిడి సాగుకు ప్రతికూలతలు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పూత విపరీతంగా వచ్చింది, కానీ 40% పూత రాలిపోయింది. నిలబడిన పూత పిందె దశలో వచ్చేసరికి ఆ పిందెలు రాలిపోతున్నాయి. మరోవైపు బంక ఆశించడం, తెగళ్ళ నుంచి పంటను కాపాడుకోవటానికి చెట్లపై అనేక మందులు పిచికారీ చేశారు రైతులు. అయినా ఫలితం లేకపోయేసరికి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 62,000 మంది రైతులు 148,314 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. వీటి ద్వారా ఏటా 4.5 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.21 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పంట దిగుబడి చేస్తున్నారు. ఇందులో టేబుల్ రకం తక్కువగా ఉండగా తోతాపురి రకం సాగు అధికంగా ఉంది. ఏటా మామిడి రైతుల లాభ నష్టాలను తోతాపురి రకం మాత్రమే నిర్దేశిస్తుంది. నీళ్లు కలిగిన రైతులు యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. చెట్ల మొదళ్లలో చుట్టూ పాదులు తవ్వడంతో అధికంగా నీరు పెట్టాలి. దీంతో పిందె బలపడి కాయ సైజు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.